హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనమైతే వివో T4Rలో ఒరిజినల్ 6 అయితే వచ్చింది. దాంట్లో ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి మొత్తం డీటెయిల్గా అయితే నేనైతే మీకైతే చెప్తా ఈ వీడియోలో. అలానే ఫ్లాగ్షిప్ ఉన్న మనకి బడ్జెట్ ఫోన్స్లలో ఏమేమి డిఫరెన్స్ ఉన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మన ఛానల్కి అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనతో సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ చేయాలి. వివో T4R అయితే మీకైతే ఆఫర్లో అయితే 18,000కి అయితే వస్తుంది. ఇదైతే రెగ్యులర్గా 21,000 అయితే నడుస్తుంది ప్రైస్ అయితే. దీన్ని ఆఫర్లో మీకైతే తీసుకోవడానికి తీసుకోవచ్చు. మీరు అయితే సెట్టింగ్స్లోకి వచ్చేసి సిస్టమ్స్ అండ్ అప్డేట్స్లోకి వచ్చేసి ఈ 2 డాట్స్ ఉంటే వాటిలో క్లిక్ చేస్తే మీకు అయితే ట్రయల్ వర్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రొసెసర్ వచ్చేసి మనకి దీనిలో MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. బిఫోర్ ఆఫ్టర్ అంటూ స్క్రోల్ అయితే స్క్రీన్ ప్లేస్ని ఒకసారి చెక్ అయితే అండి. బెంచ్ కూడా మీకు అయితే స్క్రీన్ పైన ఇచ్చిన బిఫోర్ ఆఫ్టర్ ఎంత వచ్చింది అని మొత్తం డీటెయిల్ అనేది చేసిన ఒకసారి మీరు చెక్ అయితే అని అప్డేట్ తర్వాత మీకైతే ఫోన్ అయితే యూజ్ చేస్తే చాలా స్మూత్ అయితే ఉంటుంది. బీజిఎంఐలో మీకు ఎటువంటి చేంజ్ అవుతుందో 60 FPS హ్యాండిల్ చేస్తుంది. అప్డేట్కి ముందు అయితే కొంచెం హీట్ అయ్యేది. అప్డేట్ చేసిన తర్వాత హీటింగ్ ఇష్యూ కూడా మీకు అయితే సాల్వ్ అయితే అయిపోయింది. ఇదైతే Android 16 మీద రన్ అవుతుంది. దీంట్లో మనకి ఇంకా 1 year Android అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్ అయితే వస్తాయి. మనకి బడ్జెట్ కూడా ఫ్లాగ్షిప్ అయితే డిఫరెన్స్ అయితే ఇప్పుడైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ అయితే మీరు క్లాక్లో అయితే మీకు అయితే గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మనకి ఫ్లాగ్షిప్ లోనే ఉంటుంది. ఇంకా మీ కంట్రోల్ ప్యానల్ అయితే బయట అయితే బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉన్నది కదా, ఓన్లీ ఫ్లాగ్షిప్ లోనే మీకు అయితే బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఐకాన్స్ మీద మీకు అయితే 3D ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఫ్లాగ్షిప్ లోనే ఉంటుంది. ఈ బడ్జెట్ ఫోన్స్ లలో ఉండదు. ఈ కాల్ అయితే చూసుకోవచ్చు 3D ఎఫెక్ట్. వాల్ పేపర్ జూమింగ్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి కదా, అవి కూడా మీకైతే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫ్లాగ్షిప్ లో ఇట్లా బ్యాక్ సైడ్ జూమ్ ఇన్ ఇట్లా బ్లర్ అవుతుందో అట్లా మీకైతే బడ్జెట్ ఫోన్స్ లలో ఉండదు. ఇప్పుడు చూసిలా దానికి డిఫరెన్స్ అయితే మీకైతే ఈజీగా అయితే అర్థమైపోయింది అనుకుంటా. ఇంకా మీకైతే ఇప్పుడు టార్చ్ అయితే ఉన్నదా, టార్చ్లో మీకైతే ఎక్కువ టార్చ్ కావాలంటే ఎక్కువ టార్చ్ పెట్టుకోవచ్చు. అట్లా మీకు ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్ మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు బడ్జెట్లో అట్లాంటి ఆప్షన్ అయితే ఉండదు. కాకపోతే ఒక గ్లిచ్ అయితే వచ్చింది. మీరైతే యూట్యూబ్ వీడియో కూడా మీకు డైనమిక్ ఐలాండ్లో అయితే ప్లే అయితే అవుతుంది. కొంచెం గ్లిచ్ అనుకుంటుంది. ఈ ఫోన్లోనే అయింది, అట్లా వేరే ఫోన్స్లలో కాదనుకుంటా. గ్లిచ్ కూడా మీకు అయితే సాల్వ్ అయితే చేస్తారు. చిన్న అప్డేట్ ఇచ్చేసి వీళ్ళైతే కంట్రోల్ ప్యానల్ కూడా మీకు టోటల్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. క్లాక్ని అయితే మీరు ఇట్లా లార్జ్గా అయితే వేసుకోవచ్చు. ఇక అన్ని ఫ్లాగ్షిప్ ఒరిజినల్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో దీంట్లో కూడా అవన్నీ ఉంటాయి. ఇక నేను చెప్పిన అన్ని తీసేసి కొన్ని ఇలా అంతే అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్లక్స్ కార్డ్స్ ఉంటాయి, అవి కూడా మీరైతే 4 కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న వీడియో యాడ్ చేసుకుంటే మీకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక డైనమిక్ ఐలాండ్ ఎట్లయినా ఉంటుంది మీకైతే తెలిసిందే. వీళ్ళైతే ఒరిజినల్ ఐలాండ్ అని పెట్టింది, దీన్ని ఏమైతే మనకు డైనమిక్ ఐలాండ్ అని వస్తుంది. ఇంకా ఫోటోని అయితే డైరెక్ట్ అయితే మీరు డైనమిక్ ఐలాండ్ నుంచి షేర్ అయితే చేసుకోవచ్చు. మీకైతే రీసెంట్లో ఇట్లా యాప్స్ అయితే ఉంటాయి కదా, అవి కూడా మీకు యాపిల్లో ఇట్లా చేసిల్లో వీళ్ళు కూడా అట్లనే చేసిళ్ళు ఒరిజినల్ వేసి. ఇంకా ఫైల్ మేనేజర్ మీకైతే కొత్తది అయితే వస్తుంది, మొత్తం కష్టం అయితే. ఇంకా వెడ్జెస్ కూడా వీళ్ళైతే కొన్ని అయితే కొత్త అయితే యాడ్ అయితే చేసిళ్ళు. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5700 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీని స్క్రీన్ ఆన్ టైం అయితే బిఫోర్ ఆఫ్టర్ అయితే మీకు బిఫోర్ అయితే 10 hours అట్లా వచ్చింది. ఆఫ్టర్ అయితే మీకు అయితే కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే తక్కువైంది. 7 to 8 hours అయితే అట్లా అయితే వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ అయితే మీరు అయితే చెక్ అయితే అండి ఒరిజినల్ 6 అప్డేట్ వచ్చిందో రాలేదని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వస్తే వీడియోకి ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వస్తుందాం. బాయ్ బాయ్.